హలో అందరికీ, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చేపల కర్రీ మా అత్తమ్మ వండుతుంది. ఈ కర్రీ అంటే మా నాన్నకి చాలా ఇష్టం. ఈరోజు ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలండి. నా లైఫ్లో జరిగిన విషయమే, అదేదో కాదండి. నా పేరు గురించి జనరేషన్లో చాలా మంది పిల్లలకి వాళ్ళకి నచ్చిన పేర్లు ట్రెండీగా ఉండాలని స్టార్ల పేర్లు పెట్టుకుంటారు కదండి. ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది ఏంటంటే, మా నాన్న నాకు 96లోనే శారద అనే పేరు పెట్టాడు. నాకు ఊహ తెలిసిన తర్వాత నాతో చదువుకున్న నా ఫ్రెండ్స్, మా చుట్టాలు అందరూ ఓల్డ్ నేమ్ పెట్టుకున్నామని చాలా ఏడిపించేవారు. అప్పుడు నేను మా నాన్న దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళి, నాకెందుకు నాన్న ఇలాంటి పాత పేరు పెట్టావని అడిగాను. అప్పుడు మా నాన్న ఏమన్నాడు, శారద అనే పేరు ఒక హీరోయిన్ అమ్మ, ఆ హీరోయిన్ అంటే నాకు అభిమానం, అందుకే నీకు పెట్టుకున్నాను. అయినా నీకు ఈ పేరుకున్న స్పెషాలిటీ ఇప్పుడు తెలియదమ్మా, నీకు ముందు ముందు తెలుస్తుంది అన్నాడు. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. ఏడ్చుకుంటూ ఒక రోజు ఏమైందంటే, మా స్కూల్లో ప్రిన్సిపల్ సార్ క్లాస్ రూమ్స్కి వచ్చి అందరు నేమ్స్ అడిగాడు. అందరూ వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత నా పేరు చెప్పాను. నా పేరు చెప్పగానే నా ఫ్రెండ్స్ అందరిని ఒక్కసారిగా సార్ చూసి నన్ను దగ్గరికి పిలిచి, ఎందుకమ్మా అంత డల్లుగా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఈ పేరు అంటే ఎందుకు నీకు నచ్చదు, పేరు నీకు ఎవరు పెట్టారమ్మా అని అడిగాడు. అప్పుడు నేను మా నాన్న పెట్టాడు సార్ అని చెప్పాను. ఎంత చక్కటి పేరు పెట్టాడమ్మా మీ నాన్న, ఈ శారద అంటే సరస్వతి దేవి, నీకు తెలుసా అని అడిగాడు. అందరికంటే నేనేమే స్పెషల్గా ఉందమ్మా, ఈ నేమ్ ఎవరికి ఉండదు, సహజంగా ఎవరు పెట్టుకోరు అన్నాడు సార్. అప్పటి నుంచి అందరి ముందు ప్రేర్ చెప్పడానికి నన్నే పిలిచేవాడు. నాకు అది గర్వంగా ఉండేది. అప్పుడు నాకు మా నాన్న విషయం గుర్తుకొచ్చింది. ఇప్పుడు శారద అని ఎవరు పిలిచినా ఇప్పుడు మా నాన్నే నాకు గుర్తుకొస్తాడు. ఎందుకంటే మా నాన్న నాకు లేరు. రీసెంట్గానే మా నాన్న చనిపోయారండి. మా నాన్నకు ఒక్కటైతే చెప్పాలి, ఐ మిస్ యూ నాన్న, ఐ మిస్ యూ. ఈ పేరు ఎవరు పిలిచినా నువ్వు పిలిచినట్టుగానే అనుకుంటాను నాన్న, నిన్ను ఎప్పుడు మర్చిపోను, ఈ పేరులో నువ్వు ఉంటావు అంతే.